దేవుని పరిశుద్ధ నామమున మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి మొన్న రీసెంట్గా సోమవారం రోజు ఉదయకాలంన మరి రెవరెండ్ ఎస్ఏ భాస్కర్ పాస్టర్ అంకుల్ గారు మరి ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళారు. పరలోక రాజ్యం చేరి ఉన్నారని నమ్ముచున్నాను. మరి నిజంగా అంకుల్ లాస్ట్గా చివరిసారిగా మరి జీవన్ ఎంబీ చర్చ్ గద్వాల్లో తను పరిచర్య చేశాడు, తను సేవ చేశాడు. మరి కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరి ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత తను రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఆయాసం ఎక్కువై మొన్న ఆదివారం రోజు రాత్రి ఆయాసం ఎక్కువై మరి ఇబ్బంది అయ్యి మామ్నార్ హాస్పిటల్కి తరలించినప్పుడు మరి సోమవారం ఉదయం తెల్లవారుజామున ఉదయం 4-5 గంటల సమయంలో అంకుల్ తుది శ్వాస విడిచారు. మరి నిజంగా మాకెంతో బాధాకరం. ఎందుకంటే అంకుల్ చాలా సపోర్టివ్గా ఉండే మాకు. మరి చర్చిలో కావచ్చు, మరి బయట ఎక్కడన్నా కలిస్తే కావచ్చు, అంటే ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే కూడా మరి మా యవనస్తుడు అని చెప్పి మా తాతగారి దగ్గర చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళంతా ఓలే చర్చికి వెళ్ళేటోళ్ళు. నేను ఒక్కనే సియోన్ చర్చికి, నేను మా అక్క. మరి మా యవనస్తుడు అని కూడా ఎంతో ప్రేమగా మరి పిలిచేవాడు. అదేవిధంగా అంకుల్ నిజంగా మా చర్చికి అంటే జీవన్ ఎంబీ చర్చికి మరి ఎంతగానో మరి ప్రోత్సహించాడు. మరి ఉదయం ఆరాధన విషయంలో కావచ్చు, మరి అన్ని విషయాలలో తన వాక్యంతో అందరినీ మెస్మరైజ్ చేసేవాడు. ఎట్లా అంటే మరి 10:30 అంటే కొన్ని క్రమశిక్షణలు కూడా అంకుల్ నేర్పాడు. 10:30 కల్లా ఆరాధనలో ఉండాలి, ఆరాధనలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఆ సంఘంలో వచ్చినప్పుడు క్రమశిక్షణతో ఉండాలి, సంఘంలో వచ్చినప్పుడు ఎటువంటి ఫోన్స్ కానీ లేకుంటే అక్కడిక్కడ తిరిగేది కానీ ఇవన్నీ ఉండకూడదు, క్రమంగా కూర్చోాలని చెప్పి అనేకమైనటువంటి విషయాలు మాకు అంకుల్ తెలిపాడు. మరి అదేవిధంగా యోనస్తుల కుడికలో కావచ్చు, మరి చాలా మంది యోనస్తులు తక్కువ వచ్చేవారు. మరి తన వాక్యంతో మరి చెప్పి యోనస్తులు ఖచ్చితంగా చర్చికి రావాలి అని చెప్పి ప్రోత్సహించి మరి చదువులలో కానీ వాళ్ళు ఉండే విధానంలో కానీ అనేకమైనటువంటి విషయాల్లో అంకుల్ చాలా ప్రోత్సహించాడు. మరి నిజంగా మేము అంకుల్ని చాలా మిస్ అవుతున్నాము. చెప్పాలంటే మా కుటుంబానికి నాకు అంకుల్ చాలా అటాచ్మెంట్ ఉండే. ఎప్పుడు కూడా అంకుల్ అంకుల్ ఏదన్నా అడగడానికి కూడా మోమాట పడేవాడు. ఫస్ట్ అడుగుతుండే, చేస్తావా, నీకేమైనా ఇబ్బంది ఉందా, ఏదైనా పని చెప్తే కూడా నువ్వు చేయగలుగుతావా, నీకేమైనా ఇబ్బంది ఉంటుంది అంటే అట్లా అంకుల్ అనేవాడు. అంకుల్ లేదు అంకుల్ చెప్పండి, మేము చేస్తాం ఖచ్చితంగా అని అంటే అంకుల్ నిజంగా ముందుకు వచ్చి చెప్పేవాడు. అంటే ఒక మనిషిని గౌరవించి అంటే వాళ్ళు చేయగలుగుతారా లేదా, మరి చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు ఆలోచిస్తుండే అంకుల్. నిజంగా ఆ విషయంలో చిన్నపిల్లలనైనా పెద్దవాళ్ళనైనా నిజంగా అలానే అంకుల్ అడుగుతుండే. అదేవిధంగా చివరిసారి మొన్న ఆదివారం రోజు అంటే జరిగిన సంఘటనలు నేను కూడా చాలా దగ్గరగా ఉన్నాను. ఆదివారం రోజు అంకుల్కి ఆయాసం ఎక్కువైనప్పుడు ప్రసాద్ అంకుల్, మేము గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నప్పుడు ప్రసాద్ అంకుల్ వచ్చి ఇట్లా పాస్ట్ అంకుల్కి ఆయాసం అయింది, అంబులెన్స్ ఎక్కించి హైదరాబాద్ పంపించాలంటే నేను అక్కడ ఉన్న యోనస్తులు అందరం కూడా అంకుల్ ఇంటికి వెళ్ళినాం. మాకు దగ్గరనే ఉండే. అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు అంకుల్ ఆయాసంతో బాధపడుతున్నాడు. నేను అంకుల్ అని చెప్పి చేయి గట్టిగా పట్టుకొని నాకు ఎంబటే ప్రేయర్ చేసిన. నేను ప్రేయర్ చేస్తే అంకుల్ ఆ ప్రేయర్ విని మరి నిజంగా అంటే ప్రేయర్ అంటే అంకుల్కి అర్థమవుతుంది అంటే ఏమేమి జరుగుతుంది అంటే అన్నీ అనిపిస్తున్నాయి. అంకుల్ ఆమెన్ అని కూడా అన్నాడు. ఆమెన్ అన్న తర్వాత అంకుల్ నేను రిక్కిని మీరు గుర్తుపట్టిరా అంటే అని అన్నాడు. నిజంగా నాకు చాలా సంతోషం. అంకుల్కి లాస్ట్గా ప్రేయర్ చేసింది నేనే. అంటే అంకుల్ తీసుకువెళ్లే ముందు నిజంగా నాకు చాలా అంటే ఒక్క విషయం అంటే అంకుల్కి నేను ప్రేయర్ చేసిన అనే ఒక సంతోషము, మరి అంకుల్ చనిపోయినాడు అనే బాధ కూడా ఉంది. ఎందుకంటే ఒక దేవుని గద్దింపు ఎలా ఉంటుందో అది మాకు వాక్య రూపంగా తెలియజేసాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మాకు వాక్య రూపంలో అనేకమైనటువంటి సత్యాలను మాకు తెలియజేసిండు. మరి అదేవిధంగా అన్నిట్లలో మరి ఏదైనా మేము ప్రోగ్రామ్స్ చేయాలన్నా సరే అని ముందుండి ప్రోత్సహించేవాడు. ఇంగ్లీష్ సర్వీస్లో కానీ అన్నిట్లో అంకుల్ మాకు ముందుండి ప్రోత్సహించాడు. మరి అంకుల్ మేము ఈరోజు పోగొట్టుకున్నాము. మరి వారికి కూడా ఇంకా సేవ చేయాలనే ఇష్టం ఉండే. కాకపోతే దేవుని చిత్తం నెరవేరాలి, దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు అంకుల్ అనేక సంఘాల్లో, పూడూరు సంఘంలో కావచ్చు, కొత్తకోటలో కావచ్చు, ఎమ్గనూరు కావచ్చు, మరి గద్వాల్లో కావచ్చు, మరి ఇంకా అనేకమైనటువంటి సంఘాల్లో తాను పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన ప్రతి చోట అంకుల్ సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు, మంచి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. మరి నిజంగా అంకుల్ చేసిన సేవ ఎంతో గొప్పది. మరి ఎవరికి కూడా భయపడేవాడు కాదు, ఎవరికి కూడా అంటే ఒక పదవికి గౌరవం అంటే మనిషికి గౌరవం ఇచ్చేవాడు.
మరి ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. వాక్యం పరంగా మరి అంటే దేవుడు గద్దింపు అంటే వాక్యపరంగా దేవుడు మీకు ఏం తెలియజేస్తున్నాడు అనే దాని విషయంలో మరి ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. మరి వాక్యం తనకు వచ్చిన వాక్యం తనకు అంటే తన మనుషుల ప్రవర్తన ఎలా ఉండేది, మనుషుల పట్ల విభేదాలు, మనుషుల పట్ల ఉన్న కలహాలు, ఒకరికొకరు మనస్పర్ధలు, ఇవన్నీ విషయాల్లో అంకుల్ చాలా చక్కగా మాకు మెసేజ్ అందిస్తూ ఉండేవాడు. అదేవిధంగా మరి అంకుల్ ఒకటే చెప్తుండే, చర్చికి వచ్చేటప్పుడు క్రమశిక్షణతో రావాలి, చర్చికి వచ్చేటప్పుడు శాంతితో నెమ్మదిగా రావాలి. చర్చికి రావాలంటే చర్చికి ముఖ్యంగా రావాలంటే ఆరాధించడానికి, స్తుతించడానికి, వాక్యం వినడానికి, ఆ వాక్యానుసారంగా నడుచుకునడానికి రావాలని చెప్పి ప్రతి ఒక్క సండే తన వాక్యంతో మమ్మల్ని అందరూ కూడా మెస్మరైజ్ చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి అంకుల్ని ఈరోజు మేము కోల్పోయాము. మరి వారి కుటుంబానికి కూడా మేము ఎప్పుడు ఎల్లవేళలా ఏం అవసరమన్నా అండగా నిలబడతామని చెప్పి కోరుకుంటూ నా ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.